దేవుని బిడ్డలారా, ఈ దినము 1 పేతురు 5వ అధ్యాయము 10వ వచనాన్ని ధ్యానిద్దాం. మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, చాలాసార్లు శ్రమలు ఎందుకు వస్తున్నాయి అని మనం బాధపడుతూ ఉంటాం. నాకే ఈ బాధ ఎందుకు కలుగుతుంది అని మనం వేదన పడుతూ ఉంటాం. కొన్నిసార్లు దేవుని పైన మనం అలిగి ఈ శ్రమలను బట్టి నిరుత్సాహపడి మందిరానికి కూడా వెళ్ళం, ప్రార్థన కూడా చేయం, అంతేకాకుండా బైబిల్ కూడా చదవం. కానీ బైబిల్ ఏమంటుందంటే, దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది. మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. శ్రమ క్రైస్తవ జీవితంలో ఒక భాగమని మనం మర్చిపోకూడదు. శ్రమలు దేవుడు ఎందుకు అనుమతిస్తాడంటే, మనల్ని పరిపూర్ణులుగా చేయడానికి, మనల్ని విధేయతలోనికి నడపడానికి, మనల్ని పరిశుద్ధపరచడానికి దేవుడు శ్రమలను అనుమతిస్తూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, వాక్యంలో అనేక చోట్ల మనం చూస్తూ ఉంటాం. ముఖ్యంగా ఇజ్రాయెల్ గురించి మనం గమనించినట్లయితే, ఇజ్రాయెల్ ఎప్పుడైతే దేవునికి దూరముగా జీవించినారో, దేవునికి అవిధేయతలో జీవించినారో, దేవుడు వారి జీవితంలో శ్రమలను అనుమతించినాడు. ఎప్పుడైతే వారు వేరే దేశానికి కొనిపోబడి అక్కడ శ్రమ పడుతూ దేవుని జ్ఞాపకం చేసుకుంటారో, అప్పుడు తిరిగి దేవుడు వారిని మరలా తన స్వదేశానికి నడిపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని ఆజ్ఞలను అతిక్రమించినప్పుడల్లా వారు బానిసత్వంలోనికి పోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆత్మీయంగా ఇప్పుడు కూడా అదే విధంగా మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, మరి మనం దేవునికి దూరంగా ఉంటున్నప్పుడు దేవుడు శ్రమలను అనుమతించి దేవునికి దగ్గర కావాలని దేవుడు కోరుకుంటూ ఉంటాడు. కాబట్టి బైబిల్ ఏమంటుందంటే, ఈ శ్రమలు తీరిన తర్వాత, శ్రమల పిమ్మట, మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి, కాబట్టి ఈ శ్రమలు పొందిన తర్వాత దేవుడు పరిపూర్ణతలోనికి నడిపిస్తాడు. తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును అని వాక్యం సెలవిస్తూ ఉంది. శ్రమల పిమ్మట, శ్రమల తర్వాత తానే దేవుని బిడ్డలారా పూర్ణులుగా చేసి, అంటే ఎలాంటి కొదువ లేని వారిగా మెచ్యూరిటీలోనికి, అంతేగా పరిపూర్ణత ఆలోచనలోనికి, పరిపూర్ణమైన జీవితంలోనికి ఆయన నడిపించి, తొట్టిల్లని జీవితంలోనికి ఆయన నడిపించి, దేవుని బిడ్డలారా ఆయన్నే స్థిరపరిచి బలపరచును. దేవునికి మహిమ కలుగునుగాక. ఏది కలిగినా కూడా దేవుని మహిమార్థమై అది కలుగుతుందని మనం మర్చిపోకూడదు. శ్రమలను బట్టి మనం బాధపడకూడదు, కానీ దేవుని మహిమపరచాలి. యోబు జీవితంలో శ్రమల ద్వారా, శ్రమల పిమ్మట దేవుడు ఆయనను ఆశీర్వదించినట్టుగా, రెండంతలుగా దీవించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు అట్టి కృప, అట్టి ఆశీర్వాదం అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.